అండి, మీరైతే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. నేను మా పిల్లలు అనమాట. మార్నింగ్ బయలుదేరదామంటే ఎండ ఎక్కువ ఉంటుందని ఈవినింగ్ టైం అయితే చూసుకొని బయలుదేరిపోయాము. 4 hours జర్నీ. ఎప్పుడూ లేదండి మా పాపకైతే పాపం ఘాటీ రోడ్లో కానీ లాంగ్ జర్నీ చేసిన ఎప్పుడు వామిటింగ్స్ అలాంటివి ఏమి ఉండదు. అలాంటిది ఈసారి మాత్రం కడుపు తిప్పేస్తుంది, వామిటింగ్స్ అని చెప్పేసి అవి కార్ విండోస్ అయితే ఓపెన్ చేసాము. గాలికి ఫుల్ హెయిర్ అంతా చూసారా, అది హైవే మీద వెళ్తున్నాం కదా, విపరీతమైన గాలి చూసారా. మా పాప ఫేసే మారిపోయింది అనమాట. పాపం కడుపు తిప్పుతుందని గోలెట్టిస్తుంది, వామిటింగ్స్ లాగా. వామిటింగ్స్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము, చాలా దూరం అనమాట. 4 hours జర్నీ కదా, సాంగ్స్ అవి పెట్టుకొని వింటూ టైంపాస్ అలా అయిపోయిందనమాట. మా అబ్బాయి మాత్రం ఎప్పుడు ఫ్రంటే ఉంటాడు, బ్యాక్ కూర్చోమన్నా కూర్చోడు అనమాట. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి, నేను మా పాప వెనకతో కూర్చొని సాంగ్స్ అవి వింటున్నాను. అంటే జర్నీ చేసినప్పుడు సాంగ్స్ అవి విన్నా కొద్దిగా డైవర్ట్ అవుతారు కదా, వామిటింగ్స్ వస్తుందని. దాన్ని మా పాపను వీడియో తీస్తుంటే చూడండి, హెయిర్ అలా ఉందంటే అలా ఉంది, పిచ్చిదానిలాగా ఉందన్నమాట. ఆ విండోస్ తీయడం వల్ల కొద్దిగా రికవర్ అయ్యింది. నాకు బాగా హెడేక్ వస్తుందనమాట. ఇంకా సరే అని చెప్పి దారిలో వెళ్తూ టీ టైమ్స్ ఉంటాయి కదా, అక్కడ టీ అయితే తాగేసాము. టీ తాగేసి తర్వాత మా అబ్బాయి ఏమో బాదం టీ ఉంటుందంట, బాదం టీ కావాలని వాడు తాగాడు. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాడనమాట. ఇక్కడ అక్క వాళ్ళ అబ్బాయి ఏమో సమోసా తింటా అన్నాడు. ఒక్కొక్కరు ఎవరికి ఏం నచ్చిందో అది తీసుకున్నారనమాట, ఉల్లి సమోసాలు. అలాగా మాది జర్నీ అయితే అవుతూ ఉందండి. చాలా లేట్ అయిపోయింది. స్లో అవ్వడం కాదు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడికి రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడికి వచ్చామన్నది అర్థమైపోయి ఉంటుంది. మా వారి దగ్గరికి అయితే వెళ్ళామండి. కాకినాడలో ఉన్నారు మా వారి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. పిల్లలు కారు దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ దగ్గరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.